రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసరాలు, ప్రధాన వీధులు, ప్రజా ప్రదేశాలు నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వయంగా శుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఏడాది జనవరిలో ప్రారంభమైన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జిల్లాలో నిరంతరంగా కొనసాగుతుంది అని తెలిపారు. పరిశుభ్రమైన పరిసరాల నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం, ప్రజా ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలి అని ప్రజలకు సూచించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని కాలువలు పూడికతో నిండిపోవడం కారణంగా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించి వాటి పరిష్కారానికి మున్సిపల్, రైల్వే శాఖల సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టుగా తెలిపారు. కాలువల పూడిక తీత, దానికి సంబంధించి అనేక పనులు, అవసరమైన చోట్ల స్లాబుల ఏర్పాట్లు, అదనపు సబ్సిడీల ఏర్పాట్ల ద్వారా పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించనున్నట్లుగా వెల్లడించారు. ఇక ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించడంతో పాటు రోడ్లపై చెత్త వేయకుండా పరిశుభ్రతను జీవన శైలిలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛతా కార్యక్రమాలు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతగా భావించి ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి అందులో భాగంగా ఒక కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఎంతో చాలా రోజుల నుంచి చాలా చక్కగా మన నంద్యాల మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే, ఒక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఒక్కటే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే కేవలం మనతో మేమొక్కటే చేయడం కాదు, మీతో మార్పు రావాలి అనే ఉద్దేశంతో మన నంద్యాల వచ్చేసి ఇట్ ఈస్ ద హాటెస్ట్ ఏరియా ఇన్ సౌత్ ఇండియాలోనే. వేడి అన్నిటికన్నా అన్ని ప్రదేశాల కన్నా ఎక్కువ వేడి ఉండేది. ఇప్పుడు కూడా 48 డిగ్రీస్ టచ్ అయింది మన నంద్యాల. ఇవన్నీ కూడా తగ్గాలి మన నంద్యాల. మనము గత ఏడాది జనవరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు మనం గౌరవ మన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ శబరి మేడం గారితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇక్కడ మనము రైల్వే స్టేషన్ జోన్ లో ఉన్నాము. ఇక్కడ కాలువలు అన్ని కూడా సీటప్ అయిపోయి ఉన్నాయి. దీనికి ఇమీడియట్ రెమెడీ ఏంటి అన్నది రైల్వే అండ్ మున్సిపల్ టీమ్ తో కలిసి అవి మ్యామ్ గైడ్ చేసినట్టు కవర్డ్ స్లాబ్స్ వేయించడం, డస్ట్బిన్స్ పెట్టించడం. చాలా మంది ప్రయాణికులు వస్తారు కాబట్టి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఆహ్లాదకరంగా ఉండేటట్టు నంద్యాల మున్సిపాలిటీ వైపు నుంచి ప్రయత్నం చేస్తాము. అలాగే రైల్వే టీమ్ సపోర్ట్ తో కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఏముందో ఏరియా బ్యూటిఫికేషన్ అనేది టేకప్ చేస్తాము. మనము నంద్యాలలో మనము ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అన్న ప్రోగ్రామ్ ను కూడా ప్రారంభించుకున్నాము. అలా మనం ఒక 4 వీక్స్ అన్నది మనం టేకప్ చేశాము. ఈ రోజుతో అది ఎక్కడెక్కడ లెగసీ వేస్ట్ ఉందో అదంతా క్లియర్ చేసి దాన్ని సెగ్రిగేషన్, కంపోస్టింగ్, లేదు అంటే మనము బయోడైజెస్టర్ పెట్టాము, అక్కడికి షిఫ్ట్ చేసి ఎరువుగా తయారు చేసే ప్రక్రియ కూడా చేస్తున్నాం. ప్రజలందరూ ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. అంటే మనం చెప్తాము, పని చేసేటప్పుడు కష్టం అవుతుంది. ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్తాము, కానీ మనమే వాడుతూ ఉంటాము. చెత్త రోడ్డు మీద వేయకూడదు అని చెప్తాం, కానీ మనమే వేస్తాం. అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛ పైన ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ భాగస్వామ్యం అయితేనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించినట్టు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చాలా మంచిగా జరుగుతుంది. ఒక ఆరోగ్యకరమైన నంద్యాలను కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ గౌరవ ఎంపీ మ్యామ్ కి అలాగే టీం అందరికీ కూడా అధికారులతో పాటు మ్యామ్ కూడా ఈ రోజు చాలా ఇంట్రెస్ట్